ప్రేమగల తండ్రి, మహోన్నతుడైన దేవ, భూమి ఆకాశములకు సృష్టికర్త అయిన యేసుప్రభు, ఈ యొక్క పరిశుద్ధ పునరుద్ధాన దినమందు మా ప్రభు రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుప్రభువారి పరిశుద్ధమైన మహోన్నతమైన నామములో మీ నివాస స్థలమైన తేజోమహిమ నిలిచిన పరిశుద్ధాలయంలో చేరి మిమ్మలను పూజించటానికి ప్రభా మాకు రాత్రంతా కాపాడి మా ఆయుష్ని మా దినాలు పొడిగించారు, నూతన దినాన్ని ఇచ్చారు. వందనాలు. ఈ పునరుద్ధాన దినమందు ప్రభా మరోసారి మీ సన్నిధిలో మీ మాటల ద్వారా మా జీవితములను మీకు అప్పగించుకోవడానికి ప్రభా మీరే సహాయం చేయమని, మరి మాకు కావలసిన అనుదిన ఆహారమైన మీ వాక్యమును మాకు ప్రసాదించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో, పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో, పరిశుద్ధులము చేరి పాప భారము మోయన్ వచ్చనేసు జగతిన్, పాప భారము మోయన్ వచ్చనేసు జగతిన్, పాపుల పాపము తొలగించుటకు, పాపుల పాపము తొలగించుటకు నీచ జీవము నీచెన్, నీచ జీవము నీచెన్. హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో, పరిశుద్ధులము చేరి ఆశ్చర్య పరలోక ప్రేమ పాపుల మగు మనకే, ఆశ్చర్య పరలోక ప్రేమ పాపుల మగు మనకే, తిరిగి వెళ్ళకు పాపము నాకు, తిరిగి వెళ్ళకు పాపము నాకు, నిలువకు పాపములో, నిలువకు పాపములో. హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో, పరిశుద్ధులము చేరి అర్పించెదము ప్రభువా ఆత్మ ప్రాణ దేహం, అర్పించెదము ప్రభువా ఆత్మ ప్రాణ దేహం. కాపాడు మా జీవితమూల, కాపాడు మా జీవితమూల, ఇది ఏ మా వినతి. హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో, పరిశుద్ధులము చేరి. దేవుని పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి ఈ దినము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగము కీర్తనలు గ్రంథము 95వ అధ్యాయం, 95వ అధ్యాయము 7వ వచనం. రండి నమస్కారము చేసి సాగిలపడదాం, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాం. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన యెడల
ఎంత మేలు! దేవుడు తన ప్రజలైన వారిని ఆహ్వానిస్తూ ఉన్నాడు. రండి, నమస్కారము చేసి సాగిలపడుదాం. అలాగే 95వ అధ్యాయం మొదటి మాటలో కూడా రండి, యెహోవాను గురించి ఉత్సాహధ్వని చేయుదాం. రండి అనే మాట ఆహ్వానాన్ని చూపిస్తూ ఉంది. తన ప్రజలను దేవుడు ఆహ్వానిస్తున్నాడు. అంటే తన ప్రజలైన వారు, తాను చేసుకున్నటువంటి ప్రజలు దేవునికి దూరస్తులుగా జీవిస్తున్నారు. అందుకనే దేవుడు వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాడు. పాపమును బట్టి దూరం అయిపోయినటువంటి మనిషిని దేవుడు పిలవటానికే, రక్షించటానికే ఈ లోకానికి వచ్చారు. కాబట్టి రండి, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. ఆయన మనలను సృజించినవాడు. మనల్ని మనము సృజించుకోలేదు, మనల్ని మనమే పుట్టించుకోలేదు. దేవుడు మనలను పుట్టించాడు, సృష్టించాడు. 100వ కీర్తనలో కూడా ఆ మాట మనం చూస్తున్నాం. 3వ వచనములో యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారం. ఆయనే మనలను పుట్టించెను. పుట్టించినవాడు సృష్టికర్త. కాబట్టి ఆయన మనలను పుట్టించినాడు. ఈ సృష్టిని ఆయన కలుగజేస్తున్నాడు. అందుకనే భూమి అగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖరములు ఆయనవే. సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగజేశాను. ఆయన హస్తములు భూమిని నిర్మించాను. ఆయన మన దేవుడు. కాబట్టి దేవుడు సృష్టికర్త. సముద్రములు, భూమి, ఆకాశము, అందులో ఉన్న సమస్తమును కూడా సృష్టించినవాడు. ఈ సృష్టి ఆయన మాట వింటా ఉంది. కానీ సృష్టిలో చేయబడిన మానవుడు దేవునికి దూరముగా, ఆయన మాట వినని వాడిగా జీవిస్తూ ఉన్నాడు. కాబట్టి మనము సృష్టిని పూజించకూడదు, సృష్టికర్తను మనము పూజించాలి. కనుక సృష్టికర్తని పూజించి, ఘనపరిచి, ఆయనతో మనం జీవించాలి. కుమ్మరికి కుండకి తేడా లేదా? కుమ్మరి కుండను చేస్తాడు. కాబట్టి దేవుడు కుమ్మరి అయి ఉన్నాడు. ఆయన మట్టి కుండలమైన మనల్ని చేశాడు. మనం మట్టి వారము. కాబట్టి మానవుడు తన స్థితిని తాను మర్చిపోతున్నాడు. మనిషి ఏమై ఉన్నాడు? మట్టి ఘటములైన ఈ ఘటంలో మహిమైశ్వర్యం ఉంచాడు. కాబట్టి రండి, మనము యెహోవాను గురించి ఉత్సాహధ్వని చేయుదాం. రండి, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాం. మీరు నేడు ఆయన మాట వింటే ఎంత మేలు. కనుక సృష్టికర్త అయిన దేవుడు మనలను, ఆయన చేత సృజించబడిన మనలను ఆహ్వానిస్తున్నాడు. ఆయన దగ్గరికి వచ్చినప్పుడే
మన పరిస్థితులన్నీ బాగుపడతాయి. ఆయన దగ్గరికి వచ్చినప్పుడే మన జీవితం బాగుపడుతుంది. ఎందుకంటే ఆయన చేశాడు కనుక ఆయనే మనలను బాగు చేసేవాడు. సాతానుడు దేవుడు చేసిన మనిషిని పాడు చేశాడు. పాడు చేసినటువంటి మానవుడిని బాగు చేయడానికే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన మన దేవుడు, అందరి దేవుడు ఆయనే. కాబట్టి దేవుడు అంటే సృష్టిని నిర్మించాలి, మనుషులను పుట్టించాలి. అంతేకాదు పాపములో మరణములో నశించిపోతున్న మనిషిని విడిపించేవాడు, పరిష్కారం చూపేవాడు, మరణం మీద జయం పొంది పాపాన్ని పరిహారం చేసి ఈ లోకం తర్వాత మోక్షానికి పరలోకానికి మార్గం చూపించేవాడు ఆయనే యేసు. ఆ యేసు యందు విశ్వాసం ఉంచినట్లయితే నువ్వు రక్షించబడతావు. నెమ్మది, సంతోషం. ఈ లోకం విడిచిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్తాం. కాబట్టి ఈ మాట వాస్తవం, సత్యం, నిజం, యథార్థం. కాబట్టి ఆయన దగ్గర ఉన్నప్పుడే మనకి సంతోషం. రండి, దేవుడు ఆహ్వానిస్తున్నాడు. ఆయనకు వేరుగా ఉండి ఎవరు ఏం చేయలేరు. ప్రేమగల తండ్రి, రండి అని మమ్మలను ఆహ్వానిస్తున్నారు. పాపమును బట్టి దూరమైపోయినటువంటి మమ్ములను మీరెంతగానో ప్రేమించి రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు. మా పాప పరిహార నిమిత్తమై రక్తమంతా చిందించారు. మా మీద ఉన్న పాప మరణం తీసివేశారు. దానిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తారు. ఇంకా ఎంతోమంది పాప బంధకాల్లో బంధించబడి శాంతి లేక జీవిస్తూ ఉన్నారు. వారిని కూడా మీరు దర్శించి రక్షించు. ఈ దినమందు మీ సన్నిధి మాతో ఉంచు. మా దేశము, రాష్ట్రము, గ్రామము, అధికారులు, అనారోగ్యం స్థితిలో ఉన్నవారు అందరి కొరకే ప్రార్థన చేస్తున్నాం. ఆయా సమస్యలో ఉన్న వారికి పరిష్కారం కలిగింది. ఇబ్బందుల్లో ఉన్న వారిని కరుణించి సహాయం చేయండి, కృప చూపించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అనే సహవాసం మనందరికీ ఈ రోజంతా తోడై ఉండి కాపాడును గాక.